ఎన్టీఆర్కి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారట సుహాసిని. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం తెలుసుకుని అందరూ ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని అయితే అనుకుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ విషయం చూస్తే మాత్రం అందరికీ కన్నీళ్లు రాకమారవు. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకపోవడంతో ఎన్టీఆర్ని ఎంతో మంది టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం వల్ల ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయే. అలాంటప్పుడు ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీతో కొంచెం క్లోజ్గా ఉంటే బాగుంటుందని మరి సుహాసిని గారైతే చెప్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ నా తమ్ముడు, అతన్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానో లేదా ఒక దూరపు వ్యక్తిగా చూడడం నాకేమాత్రం నచ్చడం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ పేరు టక్కున గుర్తుకు రావాలని, అంతేకాకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా కూడా ఎన్టీఆర్ నిలవాలని నాకైతే ఆశగా ఉంది. అది తన తండ్రి హరికృష్ణ యొక్క ఆశ కూడా అంటూ చెప్తూ షాక్ ఇచ్చారు సుహాసిని. నిజంగానే హరికృష్ణ గారికి మన జూనియర్ ఎన్టీఆర్ని ఒక స్థాయికి వెళ్ళి చూడాలని ఆశ అట. ఆ ఆశ ఖచ్చితంగా ఎన్టీఆర్ నెరవేర్చినేసేటువంటి రోజులైతే వచ్చేసాయి. ఇదంతా కూడా తన సొంత సంపాదనే కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అంతా సెట్ అంటూ మరి ఫిక్స్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్కి మరి సుహాసిని గారికి ఉన్న బాండింగ్ చూసి అభిమానులు కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతున్నారు. అంతేకాకుండా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన విషయాల్లో మరింత ఎగ్జైట్మెంట్తో ఉన్నారంటూ చెప్తా ఉన్నారు సుహాసిని. ఖచ్చితంగా దేవర సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం ఉందంటూ విషస్ని అందించారు ఎన్టీఆర్ అక్క సుహాసిని.